హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు బిగ్ బాస్ చూసారా అందరూ? నేనైతే చూసేసాను. సో ఈరోజు కూడా నామినేషన్సే జరిగాయి. నిన్నటి నామినేషన్ కంటిన్యూ అయ్యాయి. బట్ ఆల్రెడీ చెప్పాను కదా ఎవరెవరైతే నామినేట్ అయ్యారో సో వాళ్ళనమాట. సో ఫైనల్లీ మనీ అండ్ బేబక్కకి చాలా ఓట్స్ పడ్డాయి. బేబక్క, సోనియా, శేఖర్, విష్ణు, పృథ్వీ అండ్ మణి గారు అయితే నామినేట్ అయిపోయారు. సో ఇది అనమాట. తర్వాత ఏం జరుగుతుందంటే టాస్క్స్ ఉన్నాయి. నిఖిల్, నైనిక అండ్ యష్మికి ముగ్గురు చీఫ్స్కి ఒక కాంపిటీషన్ అనమాట. వాళ్ళు గ్రీన్ క్లౌన్, నైనిక వచ్చేసి ఎల్లో క్లౌన్, యష్మి రెడ్ క్లౌన్, నిఖిల్ గ్రీన్ క్లౌన్ అనమాట. సో వీళ్ళల్లో టీమ్ సెలెక్షన్స్ జరుగుతాయి. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆర్ వాళ్ళు ఇంప్రెస్ చేసి చీఫ్స్ని జాయిన్ అవ్వాలన్నమాట వాళ్ళ క్లౌన్స్లోకి. సో నిఖిల్ క్లౌన్లోకి బేబక్క, సోనియా అండ్ మణి. నైనిక ఎల్లో క్లౌన్లోకి ఆదిత్య, సీత, నబీల్ అండ్ విష్ణు. యష్మి క్లౌన్లోకి పృథ్వీ, భాష, ప్రేరణ అండ్ నవీన్. సో ఫస్ట్ టాస్క్ అయితే హనీ టాస్క్ అంట. సో ఆ టాస్క్లో విన్నర్ అయ్యింది మన నైనిక టీం. అండ్ సెకండ్ టాస్క్ వచ్చేసి లూప్ హోప్ టాస్క్ అంట. సో విన్నర్స్ ఎవరో మీకు త్వరలోనే నేను చెప్తాను. సో ఇంకా చాలా ఫన్ ఉందండి. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఓట్ చేశారా? 12 లోపల ఓట్ చేయండి ప్లీజ్. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో తప్పకుండా ఓట్ చేయండి. అండ్ 5 to 6 ఎక్స్ కంటెస్టెంట్స్ రాబోతున్నారంట. దాంట్లో టేస్టీ తేజ గారు, శోభా శెట్టి, సో వీళ్ళందరిలో ఎవరైనా రావచ్చు. సో ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఇష్టమో, ఎవరైతే రావాలనుకుంటున్నారో దాన్ని కూడా మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ బాబోయ్, ఈ భాషా గారు ఉన్నారే, వేసేసారండి ఈరోజు కూడా. ఐ వాంట్ టు మేక్ ఏ మూవీ విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ రికార్డ్ ఇన్ ద హిస్టరీ, గిన్నీస్ రికార్డ్. సో ఆ మూవీ స్టార్టింగ్లో ద ఎండ్ అని వేస్తారంట. ఆ ఎండ్ ఎందుకు వచ్చింది అనేదే మూవీ తీస్తారంట. భలే ఉంది కదా. గిన్నీస్ రికార్డ్ ఇదేనండి జోకు. అండ్ బన్ వేడి చేస్తే ఏమవుతుంది? బన్ గరం అవుతుందంట, అంటే బంగారం అంట. బాగుంది కదా. పాములు పుట్ట ఉందన వెళ్ళి కాన్సన్ట్రేట్గా చూస్తే మీ పునర్జన్మ తెలుస్తుందంట. ఎందుకంటారు? ఏం లేదండి, పుట్టక ముందు ఏముందో తెలుస్తుంది కదా. మీరు పుట్టక ముందల ఏం జరిగి ఉంటుందో మనకు తెలుస్తుంది కదా. సో పునర్జన్మ అన్నమాట. ఇది కూడా జోకే. బాబోయ్, ఎన్నో ఉన్నాయి. సో బుక్ రాసుకుందాం. స్టార్ట్ చేయండి ఎవరైనా బుక్. మణికంఠ వాళ్ళేమో మనకి అసలు అబ్బో చాలా ఉన్నాయండి. హార్ట్ ఓపెన్ అంట, బ్రెయిన్ క్లోజ్ అంట, బ్రెయిన్ టు బ్రెయిన్ అంట. మేబీ ఈయన మెడిసిన్ చదివారంటారా? ఏంటో ఈ అబ్బాయి విష్ణుని టెస్ట్ చేశాడంట. సో ఫైనల్లీ అతని డిప్రెషన్ ఏంటో పాపం ఓపెన్ అప్ అయి కొంచెం ఆయన కూడా నార్మల్గా అయితే బెటర్గా ఉంటుందేమో చూద్దాము. ఓకే, నిఖిల్, లక్ష్మి, ప్రేరణ వీళ్ళు స్టార్ మా అని సోనియా క్రియేట్ చేయడానికి చాలా ట్రై చేస్తుందేమో అని నా ఫీలింగ్. మీరేమంటారు? మీకేమన్నా అనిపించింది అట్లాగా? సో మీ ఒపీనియన్స్ ఏమున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీకు ఇంకా ఏమన్నా అప్డేట్స్ కావాలంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు త్వరగా చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ.